మేము నెక్స్ట్ ఎక్కడ ఆరాధన పెట్టాలి అని గత కొన్ని దినాలుగా, ఎందుకంటే ఏదో 10-20 మంది కాదు, ప్రతి వారము 50-60 మంది వస్తారు. అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు. స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తారు కనుక వాళ్ళు దేవుని మహాకృపను బట్టి ఆ దేవుని మాటలు వినడం ద్వారా స్టూడెంట్స్ కళ్ళలో నుండి నీళ్లు కార్చడం నేను చూస్తూ ఉన్నాను. ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఏడుపు నేను చూస్తూ ఉంటాను. మొత్తం మీద మరి వాక్యాన్ని విని పశ్చాత్తాపడుతున్నారు కనుక వారు పాపములో పడకుండా దేవునిలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి వందనాలు. కనుక మరి దేవుని యొక్క మంచి కార్యం అక్కడ జరుగుతుంది. అదే పరిస్థితిలో మరి అది లేకుండా చేస్తే అన్నట్టు ఉంటుంది. అపవాది వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. కనుక మరి కొన్ని వారాల నుంచి నేను అనుకుంటున్నాను ఎక్కడ ఆరాధన పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కొన్నిసార్లు టెంట్ వేసుకొని, కొన్నిసార్లు అటు ఇటు ఏదేదో ఆలోచన చేస్తూ ఉన్నాను. కరెక్ట్ 3 వారాల క్రితం మరి ఒక హాస్టల్ నడిపిస్తున్నామా, సహోదరి కోసం ప్రార్థన చేయండి, సహోదరి అరుణ కుమారి. ఆమె హాస్టల్ లీజుకు తీసుకుని నడిపిస్తుంది. 70 మంది మినిమం స్టూడెంట్స్ ఉండాలంట. కేవలం 35 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఆమె బాధపడుతూ ఒక 2 వీక్స్ బ్యాక్ నాకు ఫోన్ చేసింది. అయ్యా, నా పేరు అరుణ కుమారి, ఇట్లా సంగతి, రాజు వాళ్ళ బిల్డింగ్ నేనే తీసుకుంది, అయితే ఉండవలసిన దాంట్లో కనీసం సగం కూడా లేరు, అసలుకి చేతు నుంచి పెట్టుకొని డబ్బులు పెట్టుకొని రెంట్ కట్టాల్సి వస్తున్న పరిస్థితిలో ఉన్నాను, నా కోసం కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఏడుస్తా ఫోన్ చేసింది. మంచిది అమ్మ, తప్పకుండా చేస్తాము అని చెప్పినాము. ఆ తర్వాత మరలా ఈ వారం ఆమె పూర్తి బిలీవర్ కానట్లుంది. మరలా ఈ వారం ఆమె కనబడ్డది. నాకు అది జ్ఞాపకం ఉంది. ఆల్రెడీ సహోదరుడు మన చర్చ సహోదరుడు రాజుని అడిగిన, అన్నయ్య అది మొత్తం వేరేళ్ళకి ఇచ్చేసినాం కదా హాస్టల్, మళ్ళీ మనం అందులో నిజమే మొత్తం ఆమెకి ఇచ్చేసిండ్రు. ఆమెకి ఇచ్చిన కనుక మరలా ఈయనకి ఎలాంటి రైట్స్ ఉండదు. కిరాయికి ఇచ్చినాక మళ్ళీ నీ ఇంట్లోకి వస్తా అంటే ఎట్లుంటుంది? అరే ఇందిరాబాయ్, నువ్వు కిరాయికి ఇచ్చి మళ్ళీ నా ఇంట్లోకి వస్తా, ఫస్ట్ పక్కకు పో, కాల్ చేయమంటే కాల్ చేస్తా అంటారు. అడిగిన ఏదైనా ఖాళీ ఉందా అంటే అంత ఇచ్చేసినాం కదా అన్నయ్య అన్నాడు. అంత ఇచ్చేసినాక కానీ ఆమె ఈ వారం నాకు కనబడి ప్రేయర్ అయిపోయినామంటే అడిగిన, అమ్మ మీ రూమ్లో, ఎందుకంటే నాకు చెప్పింది కదా సగం మంది పిల్లలు కూడా లేరని, అని ఏదన్నా ఒక 30 మంది పడే రూమ్ ఏదన్నా ఖాళీ ఉంటే ఇస్తావా అంటే ఆమె చాలా సంతోషంగా, రూమ్ ఏందయ్య గారు, హాలే ఉంది పెద్దది, మా స్టూడెంట్స్ ఏది అన్నం తినేది అది హాలే ఉంది, మొత్తం నేను చూసుకుంటాను, మీరు పెట్టుకోండి ప్రార్థన అక్కడ అని చెప్పేసింది. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. 3 వారాల క్రితం పిల్లలు లేరని నాకు ఫోన్ చేయడం, మళ్ళీ ఈ వారం ఆమె నాకు ఎదురుగా కనబడడం, ఆ పిల్లలు లేరు అని చెప్పింది జ్ఞాపకం ఉంది కనుక ఆల్రెడీ ఆమెను అడిగితే, లేదయ్య గారు అయిపోయే వరకు అన్నీ నేను చూసుకుంటా, కుర్చీలు, తర్వాత చైర్స్ వేస్తాను, బాత్రూమ్స్, తర్వాత వాటర్ అన్నీ నేను చూసుకుంటాను, మీరు అయిపోయే వరకు పెట్టుకోండి అయ్య గారు, ఒక హాలే ఫ్రీగా ఉంది అని చెప్పేశాను అన్నది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తామా. గత ఆ పనులు ప్రారంభమైనప్పటి నుండి ఒక 2 నెలలు ఎక్కడ పెట్టాలి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. నిజానికి ప్రార్థన అంటే ఓడియాడు, ప్రార్థన మనం పోయి పాపం ఎవరన్నా ఆడ పోయి పెట్టుకున్న ఆ హాస్టల్ వాళ్ళని ఖాళీ చేయించేటట్టుండ్రు. ఈ హాస్టల్ ఎవరిదంటే రాజన్నదే, మన చర్చికి వచ్చే రాజన్నదే కనుక ఆయననే ఓనర్ కనుక ఆమెకి ఏ టెన్షన్ లేదు, ఇస్తాను పెట్టుకోండి ప్రార్థన అని చెప్పేశాను అన్నది. కనుక మనము మంచి దేవుని సన్నిధానంలో ఉన్నాం. కరెక్ట్ చూడండి, నాకు నెక్స్ట్ వీక్ కావాలి, నెక్స్ట్ వీక్ ఆరాధన పెట్టుకోవడానికి లేదాడ. ఈ వారం ఆమె నాకు ఎదురుగా కనబడ్డది. 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్దామా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, సంతోషం ఎక్కడ ఉండని, సమాధానం ఎచ్చటలో కుదరని, సంతోషం ఎక్కడ ఉండని,
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఆమేన్. కనుక మన భారం ఆయన మీద వేసినప్పుడు నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. నిజంగా మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనలను ఆదుకునే దేవుడు. మనము ప్రార్థిస్తున్నటువంటి దేవుడు మనకు సహాయం చేసేవాడు. మనము ప్రార్థిస్తున్నటువంటి దేవుడు మనలను పోషించేవాడు, హెచ్చించేవాడు, నమ్మదగిన వాడు, మనల్ని హెచ్చించేవాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అయితే మన జీవితంలో జవాబులు పొందుకోకపోవడానికి, ప్రార్థనకు జవాబు పొందుకోపోవడానికి కారణము మన అవిధేయత. మన అవిధేయతను బట్టి చాలాసార్లు దేవుడు నిన్ను ఎక్కడో ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను ఎక్కడో ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాలి అని దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మరి పరిచర్యకు ప్రారంభంలో ప్రారంభంలో సేవ చేయడానికని ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగలేక ఈమెను వివాహం చేసుకున్న తర్వాత పెళ్ళైన కొత్తలో మేము ఆంధ్రాకి వెళ్ళాము. మరి మా అత్తగారు ఊరు భీమవరం కనుక ఆంధ్రాకి వెళ్ళి అక్కడ నుండి ఉండి అనే భీమవరం దగ్గర ఉండి అనే ప్రదేశానికి వాళ్ళ చిన్నమ్మోళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి కొందరిని అడిగినప్పుడు ఇట్లా హైదరాబాద్లో సేవ చేస్తున్నప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు. అయ్యా మీరు ఇండిపెండెంట్గా చేస్తుండ్రు కదా, మీకు ఆర్థిక సహాయం కావాలి అని అంటే ఒక మినిస్ట్రీ ఆ పాస్టర్ గారి పేరు చెప్పి ఆయన నెంబర్ ఇచ్చి నన్ను నాకు ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్కు వచ్చినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను సేవ చేస్తున్నాను కొంత, మరి ఇట్లా సంగతి, నాకు సపోర్ట్ ఎవరు లేరు అన్నప్పుడు వారు ఏం చెప్పారు అని అంటే, ఎంతనో 1100 1200 ఇస్తాము, కానీ మా రూల్ ప్రకారం మీరు వెళ్ళాలి అన్నారు. అమ్మ బాబోయ్, మీ రూల్స్ ప్రకారం నేను వెళ్ళలేను అన్నారు. ఆ తర్వాత మరలా కొన్ని దినాల తర్వాత దైవజనులు, ఈ చుట్టుపక్కల ఉన్న దైవజనులు బాగా పరిచయం అయిపోయాక సేవకుల కష్టాలు సేవకులకే తెలుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ సేవకులను మరి కలిసినప్పుడు, అన్న మాతో రా, మా మినిస్ట్రీలో జాయిన్గా అని చెప్పేసి సహోదరులు తీసుకొని వెళ్ళారు. అప్పుడు హస్తినాపురం, వనస్థలిపురం దగ్గర హస్తినాపురంలో ఒక రూమ్లో పాస్టర్స్ అందరు గ్యాదర్ అయినప్పుడు మరి ఆయనతో నా విషయాన్ని చెప్పినప్పుడు, సాక్ష్యం బాగుందయ్యా, మంచి దేవుని పిలుపుతోని సేవకు వచ్చినావు. అయితే మా మినిస్ట్రీ కూడా ఒక రూల్ ఉంది, అది విశ్వవాణి. అయితే మేము నువ్వు అనుకున్న ప్లేసులో మాత్రం మేము పెట్టము, దేశములో ఎక్కడికి పంపిస్తే అక్కడికి నువ్వు వెళ్ళాలి, అక్కడ వెళ్ళి సేవ చేయాలి అన్నాడు. అంటే వాళ్ళకి అయ్యో, నేను కొన్ని దినాల క్రితమే నాకు ప్రార్థన చేస్తుంటే దర్శనం, దేవుడు ఈ ప్రదేశంలో నిలబడి చేయాలి అని చెప్పిండు అని అంటే, సరే నీకంటే ఒక మంచి దైవజనుని అక్కడ పంపిస్తాం నాయన, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు, దేవుని దర్శనానికి వ్యతిరేకంగా నేను వెళ్ళలేనని చెప్పేసి సరే పాస్టర్ గారిని మంచిగా మాట్లాడింది ఆ దైవజనుడు. అయ్యా 2-3 ఏళ్ళు అవుతుంది నువ్వు సేవ చేయబట్టి మంచిగా చేస్తున్నావు, నా మాట విని ఇండిపెండెంట్గా అట్టనే సేవ చేసుకుంటూ వెళ్ళిపో, నీ భవిష్యత్తు బాగుంటుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అనుకున్నాము. ఆ తర్వాత ఆ టైంలో 2004 ఆ టైంలో, ఆ తర్వాత మా చిన్నమ్మ మా పరిస్థితులను బట్టి ఆ టైంలో 5,000 అంటే చాలా ఎక్కువ. అయితే ఒక 5,000 రూపాయలు వేరే దగ్గర ఒక చర్చి ఉంది, ప్లస్ చర్చికి ఇల్లు ఉంది. ఆ ఇల్లు చర్చి, ఆ చర్చి పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు ఒక మంచిగా ఉన్నది. ఆడ ఉన్న రక్షింపబడిన వారు అనేక మంది వేరే దేశాలలో వెళ్ళి స్థిరపడి, ఆ తర్వాత వాళ్ళందరూ ఒక ఆలోచన చేసిండ్రు, ఒకప్పుడు మనం అందరం ఆ చర్చిలో మారు మనసు పొంది రక్షణ పొంది ఎంతో సంతోషంగా ఉన్నవారము, అలాంటి మందిరం ఈరోజు మధ్య శిథిలావస్థకు వచ్చిందని చెప్పేసి మా చిన్నమ్మ
మరి ఒక ఛానల్లో, టీవీ ఛానల్లో పనిచేస్తే ఆమెకు చెప్పారంట, ఒక మంచి దైవజనుడు ఉంటే అమ్మ అక్కడ తీసుకొచ్చి పెట్టండి, జనాలు ఎవరు లేకపోయినా సరే ఆయన రోజు ప్రార్థన చేస్తే చాలు, ఆయనకు నెలకు ఆ టైంలో 5,000 అంటే చాలా ఎక్కువ, నెలకు ఒక 5,000 రూపాయలు ఇస్తాము, ఇల్లు కూడా ఉంది కనుక ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలు అని చెప్పేసి అంటే, మా చిన్నమ్మ నాకు ఫోన్ చేసినప్పుడు, మా బాబాయ్ కూడా ఉండే చేసినప్పుడు అక్కడికి వెళ్దాము అని అనుకున్నాం. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు 2-3 ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఎందుకో మనసును తెరవలేదండి. ఆ తర్వాత నేను అనుకున్నాను, అయ్య బాబోయ్ వద్దు, ఇక్కడే ఉండి సేవ చేద్దాం, ఇలాంటి ఆప్షన్స్. ఆ తర్వాత నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో అప్పుడప్పుడు ఆ దైవజనుని మీద సనగడం, గునగడం. ఎందుకు? సేవకని వచ్చిన మా అయ్యగారు నాకు ఏ సపోర్ట్ చేస్తలేడు, నాకు ఏ సహాయం చేస్తలేడు అని చెప్పేసి లోపట అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేవాడిని. కానీ నోరు తెరిచి ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఆ కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవించుకుంటూ అలాగే నిలబడ్డాము గనక ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు అన్నీ నా మంచికే జరిగినాయి. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అన్నీ నా మంచికే. ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ బాధలు, ఈ సమస్యలన్నీ ఎవరి మంచి కొరకు చెప్పండి? నా మంచి. చెప్పాలి, ఎవరి మంచి కొరకు? నీ జీవితంలో ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టము, నీవు అనుభవిస్తున్న నష్టము, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న అవమానాలు, నిందలు, శ్రమలు నీ మంచి కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతగానిదాను అవుతావు, చాతగానోడు అవుతావు. శ్రమల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు శ్రమల ద్వారా ఆయనకు విధేయత వచ్చింది. అందుకనే నేనేం చెప్తానంటే, ఆ యోబు భక్తుడు అంటాడు యోబు గ్రంథంలో, శ్రమ ధూళిలో నుండి రాదు, బాధ భూమిలో నుండి మొలవదు. చదువుతారా? 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి. చదువుతారా? శ్రమ ధూళిలో నుండి పుట్టదు, శ్రమ అనేది ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నరులు శ్రమానుభవమునకు పుట్టుతున్నారు. అయితే చాలు, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, అంతేనా? ఆమేన్. శ్రమ, బాధ వస్తాయి. ఈ శ్రమలు, బాధలు వచ్చినప్పుడు నీవు, నేను, మనమందరం చూడవలసింది ఎవరి వైపు అంటే, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు యేసయ్య వైపు మాత్రమే నీ దృష్టి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వైపు మాత్రమే చూడు, మనుషుల వైపు చూడకు. అయితే నేను వెనకకు వెళ్ళి ఆలోచిస్తే, మరలా గుర్తుపెట్టుకోండి, గొప్ప గొప్ప వ్యక్తులకు కంపేర్ చేసుకోవద్దు. నాకంటే గొప్ప వాళ్ళను కంపేర్ చేసుకుంటే నేను కుమిలిపోతాను. కానీ నాకంటే, నాతో పాటు వచ్చిన నా సహకారులు, లేకపోతే సమకాలీకులు అనేక మంది ఉన్నారు. వారిని కంపేర్ చేసుకుంటున్నప్పుడు వారు హైదరాబాద్ మహాపట్టణంలో సేవ చేస్తున్నారు, కానీ నేనైతే ఒక పల్లెటూరులో సేవ చేసుకుంటున్నాను. దేవుడు కావలసినవన్నీ అవసరతలను, అక్కర్లను దేవుడు తీర్చుకుంటూ వచ్చాడండి. దేవునికి వందనాలు చెప్దామా? దేవునికి వందనాలు చెప్దామా? హల్లెలూయా. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది, చాలా కష్టం అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఏంది పరిస్థితి, ఏంది జీవితం? అసలు దేవుడే నన్ను సేవకు పిలిచిండా? అసలు దేవుడే పిలిచిండా? లేకపోతే నా ఉద్రేకంతో నేను వచ్చినా? ఒకవేళ దేవుడే పిలిస్తే నాకెందుకు ఇన్ని శ్రమలు, కష్టాలు రావాలి? కుమిలిపోతుండేవాడిని. చదువుకోవాలనుకున్నాను, నా పేరును బట్టి చదువు ఆగిపోయింది. ఎందుకనంటే, ఏం పర్వాలేదు, మీరు కూడా ఎవరు కృంగిపోవద్దు. మరి నా సర్టిఫికెట్లో మా బాబాయ్ వాళ్ళు రాసినప్పుడు ఇండియన్ క్రిస్టియన్ ఓసీ అని రాపించిండ్రు. దాన్ని ఉండలేక తెలివి ఎక్కువైపోయి నేనేం చేసినానంటే, నా పక్కలో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఇప్పటికి ఆ ఊర్లో పరిచర్య చేస్తున్నా, వెలివినీళ్ళ. వీళ్ళు మంచిగా డిగ్రీలు చదివిన వాళ్ళు,
ఏముంది బై క్రిస్టియన్స్ని అందరిని ఎస్సీ అంటారా అని చెప్పేసి ఆ మహానుభావుడు ఏం చేసిండంటే దాన్ని టీసీని ఏం చేసిండంటే దానితోటి ఇట్టిట గురి ఎస్సీ అని రాసిండు. అసలు కథ ఆడ ఇండియన్ క్రిస్టియన్ అని పైన రాసిందని ఎవరు చెప్పింది అనుకున్నావు? ఆ పిచ్చి మొహాలు చదవలే, నేను చదవలే. పెళ్ళి అయిన చాలా దినాల తర్వాత ఈమె అవును పైన ఇంత క్లియర్గా ఉంది ఇండియన్ క్రిస్టియన్ అని గిడెందుకు దిద్దిర్రు అన్నది. పైన నాదే అన్న, ఇగోంది పైన ఉంది కదా, పైన ఇంత క్లియర్గా పెట్టుకొని ఎట్ట దిద్ది రాసిండ్రు రీడా అన్నది. అయితే అక్కడ ఏం జరిగిందనంటే ఆ పరిస్థితులన్నీ అట్లయినాయి కనుక ఇక వెంటనే నా పరిస్థితి ఎట్లయిందంటే నన్ను బట్టి మా ఇంటోళ్ళందరూ క్యాస్ట్ చేంజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చింది. ఇక అప్పుడు చూడాలి చదువుకున్న వాళ్ళు మా ఊర్లో ఇక నన్ను తిట్టకం, ఏం పని చేసినవరా నువ్వు అని తిట్టకమే తిడితే చివరికి మా అమ్మకు ఒక అబద్ధం చెప్పి అమ్మ ఏది అప్లై డేట్ పెంచిరే ఒక 50 రూపాయలు ఏంటంటే ఆ టైంలో 50 రూపాయలు తీసుకొని హైదరాబాద్కు వారిపోయి వచ్చిన. మరలా ఇక చదువు వద్దు, ఏది వద్దు, కోర్టు వద్దు, ఏది వద్దు అని అట్లా వచ్చిన. నేను ఎప్పుడు ఇది బాధపడుతూ ఉండేవాడిని, ప్రభా చదువుకోవాలనుకున్నాను, ఆ రోజు పరిస్థితులను బట్టి చదువుకోలేకపోయాను. వ్యాపారం చేయాలనుకున్నాను, వ్యాపారంలో కూడా ఫెయిల్ అయిపోయాను. కానీ ఫెయిల్ ఏం కాలేదు, వ్యాపారం సక్సెస్ అయినప్పుడు రక్షింపబడ్డాను. ఫెయిల్ అయిపోయానని ఏడ్చేవాడిని. చివరికి నువ్వు సేవకని పిలిస్తే నేను చాలా చాలా సక్సెస్ఫుల్గా చేస్తాను అనుకున్నా, చివరికి సేవలో కూడా ఓడిపోయాను. ఇలాంటి బ్రతుకు నా శత్రువులకు కూడా రాకూడదు నాయన. ఈ భూమి మీద ఎవ్వరికి ఇలాంటి పరిస్థితి రాకుండా సహాయము చెయ్యని భయంకరంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ఆ రోజు ఆ పరిస్థితులు నాకు చాలా వేదనకరంగా ఉన్నాయి. కానీ ఆ కష్టములో, ఆ నష్టములో, ఆ వేదనలో యేసయ్యను మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను మాత్రం మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు. అదేవిధంగా మనుషుల వైపు కూడా చూడలేదు, యేసయ్య వైపే చూచాము. ఆ ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములను చేయువాడు అని వాక్యములు వ్రాయబడిన ప్రకారం ఈరోజు మీరు చూస్తున్న విధంగా దేవుడు ఇలాగూ ఆశీర్వదించాడు. ఆ రోజు కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయని నా సొంత ఆలోచన ప్రకారం వెళ్ళింటే అప్పుడప్పుడు అనుకుంటాను, ఇప్పుడు తృప్తి ఏంటంటే కొందరినైనా అగ్నిలో నుండి లాగివేసినట్లు కొందరినైనా లాగివేయండి అని చెప్పిన విధంగా కొందరినైనా రక్షణలోనికి నడిపించగలిగాము అనే ఒక తృప్తి హృదయం లోపట ఉంటుంది. 2 చేతులతో దేవునికి వందనాలు చెప్తామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పరిచయమైన వ్యక్తులు ఎవ్వరూ నాకు పరిచయం చేసి ఇక్కడ సేవ చేయి, ఇట్లా చెయ్యి అని చెప్పలే. ఎవ్వరూ చెప్పలే. నాకు నేనుగా ఊర్లలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఊర్లు మాత్రం ప్రభునందు నిద్రించిన ఎలిశంకులు కొన్ని ఊర్లను తీసుకొని వెళ్ళిపోయాడు. చౌటుపల్లికి వచ్చినాక ఎలిశంకులు కొన్ని ఊర్లకు మాత్రం తీసుకొని వెళ్ళాడు. ఇదిగో అయ్యా ఇది పంతంగి అంటారు, ఇదిగో అయ్యా ఇది లింగోజుగూడెం అంటారు, ఇదిగో అయ్యా ఇది నారాయణపురం అంటారు అని కొన్ని ఊర్లకు మాత్రం తీసుకొని వెళ్ళాడు. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఒక్కొక్కరి పరిచయం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలా చేశారా? నేను పూర్వకాలం సంగతులు చెప్తలేను, ఇప్పుడు సంగతులే చెప్తున్నాను. పూర్వకాలం సంగతులు కాదు. స్టెల్లా సిస్టర్ అయితే బస్సులో పరిచయం, ఆమె తిట్టిందయ్యా, అమ్మో అప్పుడు ఎంత డేంజర్గా ఉండనంటే అంత డేంజర్గా ఉండే ఆ సిస్టర్. ఏసు రక్తం చేయం. ఎవరా? స్టెల్లా సిస్టర్. నా బాధ ఏంటంటే ఎవరైనా క్రైస్తవులు కనబడితే పరిచయం అయితే జర మాట్లాడి ఏదన్నా అప్పుడప్పుడు మాట్లాడచ్చు అంటే, అప్పటికి నా పెళ్లి కాలేదు, ఏం కాలేదు. సిస్టర్ వాళ్ళ హస్బెండ్ పక్కలు కానీ ఆయన మంచోడు. ఒక్కటే మాట విన్నాను, అబ్బా చౌటుపల్లి నీకు వీళ్ళు చౌటుపల్లిలో ఉన్నట్టుందని. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అన్న. సిస్టర్ అన్నాను, బ్రదర్ అన్నాను తెలియదు. అమ్మ ఎనికి తిరిగింది. ఏంది ప్రైజ్ ది లార్డ్ ఎందుకు చెప్పినావు అంటే, క్రిస్టియన్ అని చెప్పినంటే, అంటే ఎందుకు క్రిస్టియన్ అని నీకు ఎట తెలుసు అన్నది. మరి జ్ఞాపకం ఉందో లేదో, నీకెట తెలుసు అంటే, నువ్వు బొట్టు పెట్టుకోలేదు కదా సిస్టర్ అంటే బొట్టుకు పెట్టుకోకపోతే క్రిస్టియన్సా? పెట్టని వాళ్ళందరూ క్రిస్టియన్సా? మీ క్రిస్టియన్స్ కాదన్నది. వెంటనే బ్రదర్ ఉండి, బ్రదర్ నీ క్రిస్టియన్స్ అటనే అంటది రాగా అని చెప్పేసి మాట్లాడి, నేను ప్రాంతానికి సేవను అమ్మ నేను అనుకున్నా,
ఓమ్మ ఇంత డేంజర్ కూడా ఉంటారా మనుషులు అనుకున్నా. యేసు రక్తం చేయగలుగునుగా ఆమె ఒక రకం పరిచయం. జైకేసారంలో మల్లేషు ఆయన ఇంకో రకంగా ఎంటర్ అయ్యిండు. ఇక వచ్చేసిండు, రైట్ లింగి కట్టుకుండి ఠాన్ వచ్చేసి వాళ్ళ అమ్మ పిలిచింది. ఆయన ఎవరో తెలియదు. వాళ్ళమ్మ ఛాలెంజ్ చేసింది, నిజంగా నీ దేవుడు బాగు చేస్తే నా కొడుకును బాగు చేస్తాడా అని అడిగింది. ఏది వీధి సువార్త డప్పు కొట్టుకుంటూ అది చేస్తుంటే ఆయన పరిచయం చేసింది వాళ్ళమ్మ. అయితే పిలిచి మరి మీ దేవుడు బాగు చేస్తాడా అని అడిగితే బాగు చేస్తాడంటే ఇక పిలిపించింది ఎవరితో, లేడు ఇంట్లో లేడు. బలిషు అని పిలిపిస్తే ఎవరు యేసుప్రభు నమ్ముకున్నాడు, ప్రార్థన చేస్తాడు రారా అని అంటే వచ్చిండు, ప్రార్థన చేసిండు, ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. కానీ ఆయన కంటే ముందే వాళ్ళమ్మ ఉన్న ఆ ఇంట్లో ఉన్న వాటన్నిటిని తీసి బయటపడేపించిందండి. కారణము నమ్మదగిన దేవుడు ఆయన. ఈ విధంగా ఒక్కొక్కరు మరి నెహెమ్యా వాళ్ళ ఇంటికి ఎట్లా పోయిందనంటే ఎక్కడో వాళ్ళు చూసిండ్రంట, తెల్లవారుజామున 5 గంటలకు 6 అంతేనా 6 గంటల ప్రాంతంలో లేచి బైబిల్ చదువుతున్నా వచ్చి డోర్ కొట్టిండ్రు. నువ్వు పాస్టర్ అంట కదా అయ్యా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయన్నాడు. అంటే అవును బ్రదర్ నేను పాస్టర్, నేను ప్రార్థన చేయడానికి వస్తాను. ఆ పరిచయం ఆయన పరిచయం. తర్వాత హెప్సిబా సిస్టర్ కూడా ఉంది. ఆమె కూడా అంతే, బొట్టు పెట్టుకోలేదు, ఆభరణాలు. వీళ్ళు ఖచ్చితంగా పెద్దకోస్తలు ఉంటారని ఆయన అని ఫస్ట్ మన అవతారం ఎట్లుందనంటే సైకిల్ తొక్కి షర్టు చెమటకేంది శరీరాన్ని కత్తుకొనింది. ఆ డొక్కు సైకిల్ వరదంటే ఆ నెహెమ్యా ఇచ్చింది. ఆ డొక్కు సైకిల్ తిరిగి ఈ టైంలో ఈ అవతారంలో పోతే ఏమనుకుంటారో అని చెప్పేసి ఆ సిస్టర్ సరే సగం దూరం పోయి ఎందుకైనా మంచిదే మళ్ళీ వెనక్కి పోయి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి పరిచయం చేసుకున్నాక వాళ్ళ తర్వాత మర్చిపోయింది అనుకున్నా. కానీ చౌటుపల్లికి వచ్చినాక సిస్టర్ వాళ్ళు బెనహర్ బ్రదర్తో ఫోన్ చేపించి ఇంటికి వెళితే అప్పటి నుండి సిస్టర్ వాళ్ళు పరిచయం. ఈ విధంగా ఒక్కొక్క రకంగా మధు సార్ వాళ్ళు రానట్టుండ్రు. అక్కడికి సువార్త చెప్తుంటే మధు సార్ వచ్చిండు, ఇటు రండి అని పిలిచినాక ఆయన పరిచయం చేసుకొని ఇదిగో అంకిరెడ్డిగూడెంలో ఈరోజు రానట్టు అంకిరెడ్డిగూడెం ఎవరైనా వచ్చిన అంకిరెడ్డి మేరమ్మ ఉంది. అంకిరెడ్డిగూడెంలో ఒక ఆయన బాగులేడు, మీరు అక్కడికి వెళ్ళండి ప్రార్థన చేయండి, ఒక ఆయన బాగులేడు అని చెప్పేసి అంటే ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి ఆ తలపైన చేతులు పెట్టి ప్రార్థన చేయగానే సంవత్సరం నుండి గడ్డలు ఉన్నాయంట. ఆ గడ్డలు ఒక్క టెక్షనాన బాగైపోయినాయట, ఆ రాత్రే బాగైపోయినాయట సంవత్సరం నుండి. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ తర్వాత ఆయన మా దగ్గరికి వచ్చేసిండు. మా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిండు, అయ్యా పరిస్థితి మీరు వాళ్ళింటికి పోయినప్పుడు ఏమన్నారు అనుకున్నాం. ఆయన ఏంది యేసుప్రభు ఏం లేడు పో, మాకు వేరే దేవుళ్ళు ఉన్నారు కానీ అంటే ఎవరు చెప్పి నీకు బాగలేదు, అందరు బాగానే ఉంది పో. ఇక చూడాలి తిట్టుకుంటూ బట్టలు ఉతుకుతుంది, గిన్నెలు కడుగుతుంది. అరే ఆయన ఏం బాగలేదని చెప్పి ఏమని ఇట్ట అంటుంది ఎందుకు అని నేను అట్టనే నిలబడ్డాక ఆయన వచ్చిండు, చెన్నయ్య అనేట ఆయన వచ్చి మేము నమ్ముకున్నాం కానీ విడిచిపెట్టినామని మంచం వేసాడు. నమ్ముకున్నాం కానీ యేసుప్రభుని విడిచిపెట్టినాం ఇప్పుడు అని మంచం వేసాడు. ఎట్టా మంచం వేసినవుగా కూర్చోబెట్టిండు. నువ్వు నన్ను కూర్చోబెట్టినావు కనుక నీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసినాకనే పోతాడు. ఓయ్ ప్రార్థన వద్దు ఏమొద్దు పో అంటుడు. కూర్చోబెడితే ప్రార్థన చేస్తావంటే లేదయ్యా ఒక్కసారి ప్రార్థన చేస్తంటే వెళ్ళి ప్రార్థన చేస్తే ఆశ్చర్యంగా ఆయనను యేసుప్రభు బాగు చేసిండండి. ప్రైజ్ ది లార్డ్. ఆయనను బాగు చేసినాక యేసురత్నము నిర్మల వాళ్ళు బాగు చేసిన యేసుప్రభు గొప్ప దేవుడని అలాగూ అంకిరెడ్డి గారి నుంచి జనాలు ప్రారంభమయ్యారు. ఇలాగూ నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అని అంటే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు కూడా మీరు పట్టుదల కలిగి బ్రతకండి. ఆమేన్. కనుక ఈలాగు ఒక్కొక్క రకంగా రావడం జరిగింది. అయితే ఒక తృప్తి ఏంటంటే యేసుప్రభు వచ్చినా నేను పోయినా ఇంతమందిని రక్షణలోకి నడిపించింది గనక దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఖచ్చితంగా ఏదో ఒక బహుమతిని ఇచ్చి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ఒక బహుమతి. చేతులెత్తి ఊపి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. నా పని అది గనక, నా పని నేను చేసిన గనక ఏదో ఇస్తాడు. అయితే నీకు కూడా ఏదో నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు. ఆమేన్. నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. సోమరిలాగా కూర్చొని ఏది
ఒకడంట ఒక సోమరుడు అంట లేక లేక పనిచ్చిందంట. సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు. చెప్పాలి, సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు. నేను యథార్థం చెప్తున్నాండి. మా పిల్లలతో నేను ఆడుకోలే అసలుకి. ఉదయం బయటికి వెళ్ళిపోయినంటే కొన్నిసార్లు మాట్లాడి గొంతు ఏమయ్యేదంటే ఎండిపోయేది, నీళ్ళు గుడిచేవారు కాదు, అంతగానో మాట్లాడినాక మా పిల్లలతో ఎక్కువ ఆడలే. అగో ఒక రకంగా చెప్పాలంటే నరేష్ వాళ్ళ పిల్లలతోనే ఆట ఆడినాము. మా పిల్లలు ఎప్పుడు ఆయన అడిగితే చెప్పేటోడు, మా జానపాల్ గారిని అడిగితే చిన్నగున్నప్పుడు, మీ డాడీ ఎప్పుడు మేము బజ్జుకున్నాంకి వస్తాడు, రాత్రికి వస్తాడని చెప్పేటోడు అంట. మీ డాడీ అంటే ఇప్పుడు రాడు మా డాడీ, మేము బజ్జుకున్నాంకి వస్తాడని చెప్పేటోడంట. స్తోత్రం కలుగును గాక. అలాగూ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ప్రభునందు మన మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఆమేన్. అందుకే సంఘముల పేదరికం ఉన్నప్పటికీ దేవుడు, ఆ మహాదేవుడు ఈరోజు మరి ఈ ప్రాంతములో సమృద్ధి కలిగి బతికేటట్టు దేవుడు కృప చూపిస్తున్నాడండి. ఆమేన్. ఆ సుశీలమ్మ ఉంది, నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వెలిమినేడికి వెళ్తే ఆమెతోటి పెద్ద మాట్లాడేటోని కాదు, కానీ ఆమె నన్ను గుర్తుపెట్టేది. కానీ శేఖరణలో చుట్టమని నాకు తెలియదు. ఆడికి పోతే పెద్దగా ఉండేది, అది ఏది రోడ్డుకే ఇల్లు ఉండేది. లారీ దొరకకపోతే స్టూల్ వేసేది. ఆ స్టూల్ మీద కూర్చొని నేనేం ప్రార్థన చేసేటోనంటే, ప్రభువా ఈమె స్టూల్ వేసింది కదా, ఇంట్లో కూర్చోమన్నది కదా, ఈమె కూడా రక్షణ పొందేటట్టు చేయవా అని ప్రార్థన చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఆరోగ్యం బాగలేక నాకే శేఖరణను ఫోన్ చేస్తే, ఫోన్లో ప్రార్థన చేస్తే బాగైంది. ఈరోజు మహానీయం సంఘంలో కూర్చుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆ ఇంట్లో కూర్చోమంటే పరిచయం లేదు. ఆ ఇంట్లో కూర్చోమంటే ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసిన ఆమె రక్షణ పొందుతుందని మనకు తెలుసా? అంటే నేనేం చెప్తున్నానో తెలుసా? ఆ రోజు చేసిన ప్రార్థన ఆమెను ఏం తీసుకొచ్చింది? అయితే మీరు ఇప్పుడు చెప్పండి, నువ్వు దేనికోసం ప్రార్థన చేసి? నేనేమో ఆత్మల కోసం ప్రార్థన చేసిన, నువ్వేమో నీ అవసరతల కోసం ప్రార్థన చేస్తున్నావేమో. అయితే నీ ప్రార్థన కూడా దేవుడు విని తప్పక దేవుడు నీకు జవాబిస్తాడు అని చెప్పు. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? నిన్ను నమ్మినచో సిగ్గుపడ నన్ను నెమ్మదితో మైక్ తీసుకోండి. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయము, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఇవన్నీ పరిచర్య గురించి చెప్పిన ఈ అంటే నీ పనులుగా ఈ దేవునికి వందనాలు అంటారు. ఈ ఎఫ్రాయిం గారు ఆయనకు కోరిక ఉండే. ఏం కోరిక? ₹1,00,00,000 సంపాదించాలయ్యా అని అనేటోడు. ఎంత? ఇప్పుడు సంగతి కాదు, చాలా ఏళ్ళ క్రితం. ఆయన గురి ఏముండేనంటే ₹1,00,00,000 సంపాదించాలి అని ఉండే. ఆయనకు ఒక గురి ఉండే. అప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా పేద పరిస్థితి. నిజంగానే మళ్ళీ ఇవన్నీ చెప్పి మాకు డబ్బుల గురించి ఏం చెప్పకపోతే ఈ పాస్టరు అనుకుంటారని. అంటే ఆత్మీయ అవసరతలను మాత్రమే కాదు, కానీ లోకపరమైన అవసరతలు, ఆర్థికపరమైన అవసరతలను కూడా నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. వాటిని కూడా దేవుడు తప్పక తీరుస్తాడు. ఆయనకు ఆశ ఉండే ఆ టైంలో. కానీ కొంతకాలం తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ఆశను దేవుడు తీర్చిండు. ప్రైజ్ ది లార్డ్. అంటే కేవలం ఆత్మల రక్షణ ఒక్కటే కాదు, కానీ
ఆయనకున్న హృదయవాంఛను తీర్చిండు. ఈరోజు ముందుగతి రానే వచ్చును. నీ ఆశ, వ్యాపారం చేసేవారు వ్యాపారంగా ఆశీర్వాదాల కొరకు అడగండి. ఉద్యోగం చేస్తున్న వారు వారి ఉద్యోగంలో మంచి స్థితిలోనికి రావాలని అడగండి. చదువుతున్నటువంటి వారు మంచి మార్కులతో పాస్ కావాలని దేవుని అడగండి. నేను సేవకుని కనుక ప్రజలు రక్షింపబడాలని నేను అడిగాను. దానిని బట్టి నేను చేయుచున్న పనిని ఆ విధంగా ఆ రక్షణలోకి నడిపించిండని చెప్తున్నా. కానీ నీవే పని అయితే చేయుచున్నావో నీ పనిలో అతడు చేయునదంతయు సఫలమగును. నీ పనిని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగములో దేవుడు నువ్వు సఫలులు అయ్యేటట్టు దేవుడు తప్పక చేయగలడు. అయితే ఇవన్నీ సఫలము కావాలి అని అంటే నీ జీవితంలో ఒక క్రమం అనేది అవసరం. నా జీవితంలో ఒక క్రమం అనేది అవసరం. క్రమము లేకుండా ఆరాధనకు క్రమం రావాలి. ఆరాధనకు యవ్వనస్తులు కూడా, ముసలోళ్ళు అయినాక మీరు ఆయనతో రాలేరు, గుర్తుపెట్టుకోండి. 50 ఏళ్ళు అయినాక నీ బతుకులో నువ్వు మందిరానికి అసలు రాలేవు. ఇప్పటికే 11 గంటలకు ఆరాధన అంటే ఏదో పిల్లలు పెద్దోళ్ళు అయి ముసలోళ్ళు అయి వీడు కట్టబట్టుకొని వస్తున్నట్టు, వీళ్ళు ముసలోళ్ళు అయి లేట్ వస్తే పర్వాలే, యేసు రక్తం చేయగలుగును గాక. ఎన్ని గంటలకు ఆరాధన? యవనస్తులు ఏం చేస్తారు? ఇళ్ళ దగ్గర గిన్నెలు రుద్దుతుండ్రా? అరే, ఈ వయస్సులో మీరు మందిరానికి క్రమంగా రాకపోతే ఏ వయసులో వస్తావు? నువ్వు ముసలిగా అయినాక 50 ఏళ్ళ తర్వాత నేను అప్పుడు ఇట్టుంటే బాగుండి గిట్టుంటే బాగుండి, ఏం ఉపయోగం ఉండదు నీ బతుకులో. నీ బ్రతుకులో ఏమీ ఉపయోగం ఉండదు, అంతా వ్యర్థమైపోతుంది, అవకాశం కూడా ఉండదు. చెయ్యాలన్నా ఒక ఆయన పాట పాడి, నా పాట ఏం పాడాను, ఏది చెయ్యాలని ఆశ ఉంది, చేతులు పని చేస్తలేవు, వెళ్ళాలని ఆశ ఉంది, కాళ్ళు పని చేస్తలేదు, చూడాలని ఉంది, కళ్ళు కూడా పని చేస్తలేదు. నీ బతుకు అట్లా అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తిలోపం లేకుండా చెయ్యి అని వాక్యం చెప్తుంటే మనమేంది మొన్న జోన చెప్తా ఉండు, హలో హలో కాదు, యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నారంట. ఎంతమంది వచ్చి చర్చ్కి? 10 మంది వచ్చిండ్రా. ఫోన్ చేసుకుంటారంట, అక్క 10 మందే వచ్చిర్రు అక్క ఇంకా చర్చిలకు. మళ్ళీ ఫోన్ చేసుకుంటారు. ఏడ చూసి? యూట్యూబ్లో చూసి చేసుకుంటూ ఇంకొక గంటకు ముగిస్తాడు అనగా అక్కో పోతున్నారా అక్క అనుకుంటూ బయలుదేరి వస్తున్నారంట. ఏది దేవుడు దాన్ని పాస్టర్ గారు చూసి చూడనట్టు ఉంటాడు కానీ దేవుడు చూసి చూడనట్టు ఉంటాడా? ఏమైనా చేయగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము.
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవే. ఏమైనా చేయగలవు, పదముఖం మార్చగలవు. నీ నామముకే మహిమగా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, పదముఖం మార్చగలవు. నీ నామముకే మహిమగా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆమేన్. నీ కథను మార్చగలడు. నువ్వు 50 ఏళ్ళ తర్వాత నీకు ఆశీర్వాదం వస్తుంది, కానీ నువ్వు అనుభవించలేకుండా పోతావు. 50 ఏళ్ళ తర్వాత నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు వస్తే ఆ ఆశీర్వాదాలు నువ్వు అనుభవించలేవు. ఒక ఆమె అంటుంది, అయ్యా ఏం చేద్దామయ్యా, కష్టపడి 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 సంపాదించుకున్నా, తిందామంటే తినే ప్రాప్తి లేకుండా పోయింది అయ్యా. ఏంది, బిల్డింగులు సంపాదించింది, తిందామనే టయానికి ఏం లేదంట, షుగర్ అనే రోగం ఒకటి వచ్చిందంట. తిందామనే టయానికి ఇక ఆమె గులుగుడు చూడాలి. బిర్యానీ ఇప్పియమంటే ఇప్పించినావు, చీర కొనియమంటే కొనిచ్చినావు. ఇక అల్లు తిట్టుకొని ఇక నాతో అంటారు, తిందామనే టయానికి ఇదో రోగం వచ్చిందయ్యా. ఇక చూడాలి నాయన, పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ చేసి ఇక నడుపుతున్న కారోడు చూడాలి, వాళ్ళ కొట్లాట స్టార్ట్ చేసి ఈడైతే ఎక్కిరెక్కిరేస్తుండు. నేను అడిగిన దిగినాక, బ్రదర్ ఏంది కారు ఇట్లే అన్న, వాళ్ళ తిట్లు చూస్తుంటే వాళ్ళ కొట్లాట చూస్తుంటే బీపీ తట్టుకోలేక ఎగిరి. నాకు డౌట్ వస్తుంది, ఏంద్రో వీడు కారు ఇంత ఎక్కిలేస్తుంది అంటే తిట్టుకుంటున్నారు ముసలోళ్ళు ఇద్దరు. వీళ్ళు ఉండలేక వాళ్ళ కారు నన్ను ఎక్కించారు. స్తోత్రం కలుగును గాక. తిందామనే టయానికి రోగం ఒకటి వచ్చిందట. ఆమేన్. క్రమము తప్పి అక్రమంగా బతకొద్దు, క్రమం కలిగి బ్రతకొద్దు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. మీ డంబముల యందు అతిశయపడుతుంది. మీ గురించి చెప్పాను, నేను చెప్తాను. డంబము ఏంది? ఏయ్ నా కారు ఉంది తెలుసా, ఏయ్ నాకు 2 ఇళ్ళు ఉన్నాయి తెలుసా అంటే ఏంది? అది నా గర్వము, నా డంబం. అది మా ఏరియాలో నా అంత మంచి పాస్టర్ లేడు తెలుసా. నేనేమనుకొని చెప్తున్నా, మళ్ళీ మీ గురించి చెప్తే మీరు ఫీల్ అవుతారు కదా. తెలుసా, డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఇట్టి అతిశయమంత చెడ్డది. నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నీకున్న డబ్బును బట్టా, నీకున్న పొలాన్ని బట్టా, నీకున్న ఇల్లును బట్టా, నీకున్న కారును బట్టా, లేకపోతే నీకున్న బలాన్ని బట్టా, లేకపోతే నీకున్న బంధువులను బట్టా? దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో నాకు తెలియదు. ఇట్టి అతిశయము అంతయు చెడ్డది. ఇట్టి అతిశయం అంత చెడ్డదే. కాబట్టి ఇంకా కొందరు ఎట్లా అతిశయపడతారంటే, నేను చాలా అందంగా ఉన్నా, నేను చాలా చెప్పరేంది అందంగా ఉన్నా, వీళ్ళు అందంగా లేకపోయినా వాళ్ళ కాళ్ళే అందంగా ఉన్నారు అనుకుంటారు. యేసురక్తం మా దగ్గర ఒక సంబంధం చూసిన నేనే, అన్నీ వాస్తవాలు అబద్ధాలు చెప్తాను. సంబంధం చూస్తే ఈ అక్క చక్కగా ఉండదు అసలు కథ. ఈ అక్కకు కళ్ళు అగో ఆ ప్రభావతి దోస్తు, ఈ అక్కకు కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, కళ్ళద్దాలు పెట్టింది. ఈ కళ్ళద్దాలు పెట్టి ఊకుండకి ఏమంటుందంటే, ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తే ఏంది ఎట్లున్నాడు, ఎడ్డోడుగా అంతేనా, ఎడ్డోలాగుండు కదా అన్నదంట. అబ్బా, ఆ తర్వాత ఈ విషయం వీళ్ళు నాకు చెప్పే లోపట గత మంచోని తీసుకొస్తే అసలు ఈమె ఆకారాన్ని ఈమె చూసుకోలేదా డౌట్ వచ్చింది. ఆ తర్వాత పిలిచి అడిగినాం, తల్లి ఎట్టున్నాడమ్మా, మళ్ళీ పిలిచి చూపిస్తాను తల్లి అని మళ్ళీ పిలిచి చూపించినాం. కానీ ఇప్పుడు పెళ్ళి అయింది, 2 భార్య భర్తలు చాలా బాగున్నారు. వీళ్ళ నీళ్ళు చూసుకోరు, వీళ్ళ నీళ్ళు పక్కలోళ్ళని చూస్తుంటారు. అసలు నీ మొహాన్ని చూసుకున్నావా?
కొంతమంది తెల్లగా ఉంటారు కానీ ఆకారం అసలుకే బాగుండదు. ఏసు రక్తం చేయం. సూర్యునికి ఎట్టుంటారు? ఆ ముక్కు బాగుండదు, ఆ మొహం బాగుండదు, సూర్యునికి మాత్రం తెల్లగా ఉంటారు. వీళ్ళు అనుకుంటారు నీ శాన బాగున్నా అనుకుంటారు. ఉత్తదే అంతా. ఏసు రక్తం చేయగలుగును గాక. అందుకనే కొందరు వారి అందాన్ని చూసి అతిశయపడతారంట. అతిశయము మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంతమంది ఏమో తిట్టుకుంటారు. ఏమని? నా ముక్కెందుకు ఇట్టుందో ఏం కథను, నేను నల్లని దాననైనను నేను చక్కని దానను అంటది. కర్రెగున్నోళ్ళు ఏం ఫీల్ కాకండి, మీది మీ కలర్ మార్పు లేని కలర్ మీది. ఏసు రక్తం. మీరు మార్పు లేని మనుషులు. ఇక నేను కొద్దిగా సేపు అటు పోయిననుకో అనా చిన్నపిల్లలు గుర్తుపట్టరు. అదేందో ఈడ తెల్లబట్టలు వేసుకుంటే ఈడ మంచిగా వస్తారు, వాళ్ళ ఇళ్ళలోకి పోతే అని బయటకు పోతారు. ఏంటంటే మా అంటది నువ్వు ఆడ తెల్ల బట్టలతో కనబడతావు, ఈడ కర్రె బట్టలు వేరే బట్టలు వేసుకో అందుకనే వస్తలేదంట. ఈడనే ముద్దుకు వస్తారు, ఇళ్ళలోకి పోతే కనీసం దగ్గర కూడా రారు. రానానా అంటే అటు పడిపోతుంటారు. ఎందుకనంటే మనం తిరిగిపోతాం కదా ఇళ్ళలకు. ఆడ పాస్టర్ వేరేవాడు నువ్వురా ఆయన అన్నట్టు ఉంటారు. ఏసు రక్తం చేయగలను. అందుకనే కర్రెగున్నా ఏం పర్వాలేదు, కానీ భయభక్తులు కలిగి మాత్రం బతకండి. ఏసు రక్తం చేయగలుగును గాక. మీ డంబముల యందు మీరు అతిశయపడుతున్నారు. ఇటు అతిశయం మంచిది కాదు. ఇప్పుడు చదవండి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపం ఏం చేస్తుంది? ఆజ్ఞాత క్రమం పాపానికి వచ్చి జీతం మేలైనది చెయ్యాలని నీకు తెలుసు. నేను 2-3 మాటలు చెప్పి మనం పోయిన ఈ సంవత్సరంలో ఈరోజు వచ్చిన వాక్యం ధ్యానించుకున్నాం కనుక ఇవన్నీ చెప్తున్నా. ఎందుకంటే ఈ సంవత్సరంలో 3వ వారమేమో ఈరోజు ఉన్న వాక్యం చెప్పిన. ఇది కంటిన్యూ వస్తున్నాం. మనం లూకాసు వార్తలో దేవుడు చేసిన అద్భుతాలను గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు వచ్చేది 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గురించి. ఫస్ట్ యాయీరు సమాజ మందిరపు అధికారి యాయీరు గురించి. రెండో అంశం వచ్చేసి లోపల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. ఈ 2 వాక్యాలు ఈ సంవత్సరంలో మొదటి నెల 2-3 వారాల్లో లేకపోతే ఏదో కానీ ఈ వారము ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించుకున్నాం. అందుకని కొన్ని విషయాలు ఇవి తీసుకొచ్చి అది చదివి దానిలో 2-3 పాయింట్లు మాత్రం చెప్పి ఖచ్చితంగా 2 లోపల ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేలైనది చెయ్యనేరియుండి ఆ ప్రకారం చెయ్యని వానికి ఏంది మేలైందని అంటే, సమయానికి ముసలోళ్ళ గురించి నేనేం చెప్పనమ్మా, వయసులో పెద్ద. ఎందుకనంటే మీకు కాళ్ళు నొప్పులు ఉంటాయి, చేతుల నొప్పులు ఉంటాయి, పనులు ఉంటాయి. తర్వాత బస్సు దొరకని వాళ్ళ గురించి నేను చెప్పను. కానీ నేను ఒక విషయం చెప్తాను చూడండి. మేలైనది చెయ్యాలి. 11 గంటలకు ఆరాధనకు రావాలి. ఎన్ని గంటలకు ఆరాధనకు వస్తున్నాం మనం? మంగళపల్లి చాలా బెటర్ అండి. 9 గంటలకు రమ్మంటే 9-9:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. అది మొత్తం వచ్చి రావాల్సిన వాళ్ళందరూ వస్తున్నారు. అక్కడ కూడా ప్రయాణాలు చేసి వస్తున్నారు. మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? అసలుకి 11 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తున్నాం? నీకు తెలుసా? నువ్వు 11 గంటలకు రావాలని తెలుసు. అదే ఊరికి పోవాలంటే పోతావు. వ్యాపారం ఆ టయానికి రావాలంటే వెళ్తావు. ఇంకా ఎవడన్నా ఫంక్షన్కి పిలిస్తే అంతకన్నా ముందే పోయి కూర్చుంటావు. చర్చి ఫంక్షన్స్ అన్నా, చర్చికి సంబంధించినవి అన్నా ఫోన్లు చేసుకుంటూ ఆ దేవుడు చూస్తలేడు కదా, క్షమించే దేవుడేలే. బెంజమిన్ అన్నాడు ప్రేమామయుడే కాదు ఆయన కొరడామయుడు కూడా. ఏందంట? కొరడామయుడు. నేను అనలే, బెంజమిన్ అని అన్నాడు ఒక ఆయన. ప్రేమామయుడు కాదు ఆయన కొరడామయుడు కూడా. కొరడా కూడా తీస్తాడు అవసరమైతే అని చెప్పిండు. కనుక ప్రేమామయుడు అదే టైంలో ఆయన కొరడా తీసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే అన్యులకు ఉండదు. అది కేవలం ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే. ఎందుకంటే తాను ప్రేమించిన వారిని ఆయన శిక్షించి గద్దిస్తాడు. కనుక ఒకసారి ఆలోచించు. మేలైనది చెయ్యాలని తెలుసు. ఏం తెలుసు అంటే మందిరానికి టయానికి వెళ్ళాలని తెలుసు. మరి ఎందుకు రాలేకపోతున్నాం? ఇదేదో వేరే ఉద్దేశం చేత కాదు చెప్తుంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు పొందుకోపోవడానికి ప్రధానమైన కారణం ఇది అయి ఉంటుంది. ఎందుకో తెలుసా?
దేవుడు నీ ఎడల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. నేను చెప్తాను 2-3 విషయాలు ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బందులు అనుభవించాను, చాలా బాధలు అనుభవించానని ఇందాక చెప్పాను. కానీ 40 ఏళ్ళ లోపటనే ఈ చిన్న పల్లెటూరులో సేవ చేసుకుంటూ, ఇప్పుడంటే మున్సిపాలిటీలో కలిపిరు, 40 ఏళ్ళ లోపటనే దేవుడు నేను ఏ కారులో అయితే ఎక్కి తిరిగానో అలాంటి కారుని దేవుడు ఇప్పించిండండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏ ఊరు ఇది? చిన్న పల్లెటూరు, అందరూ పేదవాళ్ళే. 40 ఏళ్ళ లోపటనే కారు ఇప్పించిండు. ఈరోజు మా అయ్యగారికి ఒక కారు, ఏ కారు ఉందో అలాంటి కారే. ఇప్పుడంటే ఇన్నోవా, అప్పుడు అయ్యగారికి అదేదో టాటా కంపెనీది ఏదో ఉండే, ఆ దానికంటే ముందే రిడ్జ్ కారు దేవుడు నాకు ఇచ్చిండు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మీకనంటే, దేవుడు నమ్మదగినవాడు, ఆయన ప్రతి వ్యక్తిని ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు నమ్మదగినవాడు, ఆయన ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు, ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. నీవు కాస్త దయ ఉంచి నీ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే నమ్మకంగా ఉండు. నీ వయసు గతించక ముందే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆయన పేరేం పేరు? దావీదు గారితో ఒక ఆయన వస్తాడు, బర్జీలోమయ్య, అబ్షలోము గారి తల్లి. ఆయన అంటాడు, అయ్యా సుఖదుఖములను రుచి చూడడానికి నేనేమన్నా ఆయనేనా? కరెక్ట్ చదవండి. అయితే సుఖదుఖములు రుచి చూడడానికి నేనేమన్నా మంచి వయసులో ఉన్నవాడిని కాదు కదయ్యా, నేను పూర్తిగా వృద్ధాప్యములో ఉన్నవాడను, నాకు రుచి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను కనుక అయ్యా రాజా, నీతో నేను రాలేనయ్యా, మీరు వెళ్ళండి అయ్యా, నేను ఇక్కడే ఉంటానయ్యా అని చెప్పేసానంటాడు. ఆయన పేరు మర్చిపోయాను. కనుక ఏది అబ్షలోము నుండి పారిపోయి తిరిగి మరలా అబ్షలోము చనిపోయినాక ఇంటికి వస్తూ ఉంటే ఒక ఆయన, నేను అనుకుంటున్నా బీ తోటి వస్తుంది ఆయన పేరు, బర్జీలోమయ్య ఏదో ఉంటుంది, బర్జిలై అంతేనా? ఆయన అంటాడు ఈ మాటలు, సుఖదుఖములను రుచి వాసనలను చూచుటకు నేనేమైనా, అది చదువుతారా నానా, నేనేమైనా ఎవరి ప్రాయంలో లేను కదయ్యా అని అంటాడు. నిజానికి 19:31 అంట, 2వ సమూయేలు గ్రంథం 19:31. మరియు బర్జిలై వచ్చి రాజుతో కూడా నది దాటిండు. బర్జీలై 80 సంవత్సరముల వయసు కలిగిన వాడై బహుముసలోడై ఉన్నాడు, అధిక ఐశ్వర్యవంతుడు కనుక సెలవేగా ఇది బర్జీలై రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని సుఖ దుఃఖములకు ఉన్న భేదములను నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచిని నేను తెలుసుకో. రైట్, ఓకే. 2 చేతులు దేవుని వందనాలు చెప్దామా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి ఉండవలసిన సమయంలో ఉండకుండా, చేయవలసిన దేవుని సన్నిధికి రావలసిన సమయానికి రాకుండా, పరిచర్య చేయవలసిన వయసులో చేయకుండా, అంతా అయిపోయినాక చేస్తే, ఈ బర్జీలాగా రాజు దగ్గర నుండి అవకాశం వస్తే ఏం చేస్తాం? అప్పుడు ఇచ్చింటే బాగుండే దేవుడు. ఎప్పుడు 80 ఏళ్ళ టైంలో కాకుండా 35 ఏళ్ళ టైంలో ఇచ్చింటే నేను ఫస్ట్ చేస్తుంటే కదా, ఈ ఎకపాయగా దేవుడు ఇప్పుడు ఇచ్చిండు అంటావు. నీ బ్రతుకు అలాగే ఉంటుంది. అసలు ఈ పరిస్థితికి వస్తావో రావో తెలియదు నువ్వు. సిస్టర్స్, బ్రదర్స్, గుర్తుపెట్టుకోండి, సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. భయపడండి, దేవునికి భయపడండి. ఆయన ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక విశ్వాసం మూలం కాందేదో మేలైనది చెయ్యాలని తెలుసు. నీకు మందిరానికి సమయానికి రావాలని తెలుసు,
ఉపవాసం ఉండాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, ఇతరులకు అవకాశం వచ్చినప్పుడు సువార్త ప్రకటించాలని తెలుసు, కానుకలు ఇవ్వాలని తెలుసు, దశంభాగం ఇవ్వాలని తెలుసు, అన్నీ తెలుసు. కానీ చేయవు. ఎందుకు చేయవు అని అంటే నీ హృదయ కాఠిన్యం, అన్నీ తెలుసు కానీ చేయవు. నీ కాఠిన్యాన్ని బట్టి చూడండి. రైట్, చూడండి, ఒక మార్కు సువార్త, ఒక్కసారి మార్కు సువార్త దగ్గరికి రండి. వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందు 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చాలు, నీ అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అక్కడ ఎందుకు అద్భుతాలు చేయలేదంటే వారి కఠిన హృదయాన్ని బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు. చూడండి, ఇదే మాట మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. చాలు, హృదయ కాఠిన్యం తెలుసు, చేయవలసిన కొన్ని విధులు ఉన్నాయని చెయ్యవు నువ్వు. కారణం ఏంటంటే ఎందుకు చెయ్యాలి? నీ హృదయ కాఠిన్యం. నీ కాఠిన్యాన్ని బట్టి నీ జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు చేయలేడు. నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే నేను ఇందాక చెప్పాను కదా, కష్టపడ్డాము 40 ఏళ్ళ లోపటినే. దేవుడు నేను అనుకుంటున్నాను 40 ఏళ్ళప్పటికే ఏదో ఉండడానికి ఇంతంత గృహం ఇచ్చాడు, తిరగడానికి మరి వాహనాన్ని కూడా దేవుడిచ్చాడు. అది నేనేం చెప్తానంటే డేవిడ్ యొక్క మంచితనం అనేది 0. గుర్తుపెట్టుకోండి, డేవిడ్ యొక్క మంచితనం నేనే కాదండి, లోకములో మన నీతి క్రియలన్నీ మురికి బట్టలతో సమానం కాదు. జస్ట్ ఆయన కోసం ఏదో నిలబడి చిన్న పని క్రమంగా చేసినంతే. చెప్పండి, ఏ పని కొద్ది క్రమంగా చేసినాం అంతే. దానిని బట్టి దేవుడు ఆశీర్వదించాడు తప్ప ఏదో నీతి పరిశుద్ధత అని నేను చెప్పను. అందుకే పరిశుద్ధుడు ఒక్కడే యేసుప్రభు వారు మాత్రమే, నీతిమంతుడు ఒక్కడే యేసుప్రభు వారు మాత్రమే, మంచివాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన తప్ప పరిశుద్ధుడు, నీతిమంతుడు, శక్తిమంతుడు, జాలి కలిగిన దేవుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే మంచివాడు. చెప్పండి మీ పక్క వారికి, ఈ లోకంలో మంచివాడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులలో ఉన్న ప్రేమ అందరిలో స్వార్థంతో కూడిన ప్రేమ తప్ప, యేసయ్య లాంటి ప్రేమ ఎవ్వరికి కూడా లేదు దేవుని బిడ్డలారా. ఆ ప్రేమ కలిగిన దేవుడు చూస్తుండని మందిరానికి రా, సమయానికి రా, మందిరంలో ఉన్న ఈ బలంతో ఉన్నప్పుడే నీ బలాన్ని ప్రభు పని కొరకు ఉపయోగించు. దేవుడు ఎలా దీవిస్తాడో చూడొకసారి. ఇప్పుడు రండి, లూకా రాసిన సువార్త మొత్తం చదువుకుంటురామ్మా. 8వ అధ్యాయం ప్రతి వారం చదువుకుంటున్నటువంటి మాట ఇది. ఆల్రెడీ 15 నిమిషాలలో నేను ముగించడానికి చూస్తాను. 8వ అధ్యాయం లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యకు యోహన్నాయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచూ వచ్చిరి. బహుజన సమూహము కూడి ఒక్క నిమిషం 40 ఏదో అవుతున్నావు. అంత వద్దు కానీ చర్చనని చెప్పిన తర్వాత 40వ వచనం. ఓకే, జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక 8వ అధ్యాయం 40 నుంచి చదువుతుందండి.
యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండేది. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగం అక్కడ ఆపేసి 49వ వచనం నుంచి ఆయన ఇంకను మాట్లాడొచ్చుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆ తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటిగా చదవలసింది 38వ వచనం చదవండి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేళ్ళ గొల్లు చేసి ఏడ్చుచున్నారు, చదువుకుంటారు 40వ వచనం. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరిండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయిపట్టి, తలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. చాలు. తర్వాత 23వ వచనం 5:23 మార్కు 5:23. నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. చాలు. ఆ తర్వాత హెబ్రీ 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. 6వ వచనం కూడా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా. చాలు. ఇక్కడ యాయీరు సమాజ మందిరపు అధికారి యాయీరు అనే ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అంటే ఒక రకంగా అధికారి, అంటే సమాజ మందిరపు అధికారి అంటే ఒక మందిరానికి అధికారం కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తి నిజానికి యేసు ప్రభు దగ్గరికి రాకూడదు, యేసు ప్రభు దేవుడు అని నమ్మకూడదు. ఒకవేళ అధికారులలో ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు అని నమ్మి ఆయన దగ్గరికి వెళితే వాళ్ళ ఉద్యోగాన్ని తీసివేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఈ సమాజ మందిరపు అధికారి కనుక ఒక అధికారంతో ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి పలుకుతున్న మాట గుర్తుపెట్టుకోండి, నా కుమార్తె చావా సిద్ధమై ఉన్నది, అయితే అది బ్రతికి బాగుపడునట్లు నీవు వచ్చి చేతులుంచు. అది బ్రతికి బాగుపడునట్లు అంటే ఆయన జవాబు ఆయన చెప్తున్నాడు, నా బిడ్డ బతకాలి, రెండవది ఆ బిడ్డ బాగుపడాలి, అలాగూ వచ్చి నీవు నా బిడ్డ మీద చేతులుంచు అంటున్నాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యాయీరు అనే అధికారి ఏమంటున్నాడంటే, నా బిడ్డ చావు బ్రతుకుల కొన ప్రాణంతో ఉంది. ఒకటి, నా బిడ్డ బతకాలి, రెండవది నా బిడ్డ బాగుపడాలి. అలా ఉండేటట్లు నువ్వు నా ఇంటికి రా అని చెప్పిండు. వెంటనే యాయీరు వస్తానయ్యా అని యేసు ప్రభు వస్తాను అని చెప్పినాక
మధ్యలో రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వచ్చింది. 12 ఏళ్ల నుండి ఆమెకు బాధ లేదు. యేసుప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంది, ఆమె రోగం బాగైపోయింది. ఆమె రోగం బాగైపోయినాక 12 ఏళ్ల నుండి ఉన్న బాధ అంతా యేసుప్రభు వారికి చెప్తా ఉంటే, యేసుప్రభు వారు ఆమె బాధ వింటూ ఉంటే, యాయిరు అధికారి గనక, ఆయన దగ్గర చాలా మంది పనులు ఉంటారు గనక, కొందరు వచ్చిండ్రు, నీ కుమార్తె చచ్చిపోయింది గనక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పిండు. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే, నమ్మకం మాత్రం ఉంచు. ఎందుకు? నా బిడ్డ బతకాలి, బాగుపడాలని నా దగ్గరకు వచ్చావు కనుక నేను బ్రతికించేవాడిని, బాగుపడేటట్టు చేసేవాడిని గనక నమ్మకం మాత్రం ఉంచు అని అంటే, యేసు ప్రభు మాటను నమ్మి ఇంటికి వెళ్ళకుండా యేసు ప్రభు వచ్చే వరకు, ఆలస్యమైనా సరే యేసు ప్రభు వచ్చే వరకు నిలబడి యేసు ప్రభును తన ఇంటిలోనికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ మరో సంఘటన, యేసు ప్రభు ఇంటికి వెళ్ళినాక అక్కడ చాలా మంది యేసు ప్రభు వెళ్ళి ఏమన్నాడంటే, ఆ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదంటే అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్నవారందరిని ఆయన ఏం చేసిండు? బయటికి పంపిండు. ఎందుకు బయటికి పంపించేసిండు అని అంటే, ఆయన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అభివృద్ధి అవుతావు. కనుక ఒక అద్భుతం జరగాలంటే, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యమైన కార్యం జరగాలి అని అంటే, దేవుని మహిమకు అడ్డుగా ఉన్నవారు ఎవరక్కడ? ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఎందుకు అనంటే, అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాలంటే ఏకాత్మ ఉండాలి. ఇద్దరు కూడి భూలోకమందు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి. ఇద్దరు కూడి వేటినైతే విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయి. అక్కడ ఆ పాప లేవాలి, అద్భుతం జరగాలంటే ఏకాత్మ కలిగిన వారు అక్కడ అవసరం. భార్యాభర్తల మధ్యలో ఏకాత్మ ఉండాలి, భార్యాభర్తలు పిల్లల మధ్యలో ఏకాత్మ ఉండాలి, బంధువుల మధ్యలో ఏకాత్మ ఉండాలి. ఒక అద్భుతము, ఒక మహత్కార్యము జరగాలంటే ఒకే మనసు కలిగి ఉంటే, నేను చెప్తున్నాను, అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అందుకంటే విశ్వాసము లేనటువంటి వారందరినీ కూడా ఆ ఇంట్లో నుండి బయటికి పంపించేసి, బయటికి వెళ్ళిపో. ఎందుకనంటే విశ్వాసము లేని మూర్ఖులారా, మూర్ఖతరమా, మీరు బయటికి వెళ్ళిపోండి అని వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయి, ఎవరైతే నమ్మకం ఉందో, యేసుప్రభు శిష్యులను కూడా అందరిని తీసుకురే, మంచి కూర్చోరా, యేసుప్రభు శిష్యులను అందరిని కూడా లోపలికి తీసుకుపోలే. ఎవరెవరిని అక్కడ? యోహాను, ఎవరెవరు చదవండి? పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప ఈ ముగ్గురిని. ఎందుకంటే ఆల్రెడీ చచ్చిపోయింది. ఈ చచ్చిపోయిన దగ్గరికి అమ్మో అపనమ్మకం అనేది ఎవరిలో ఉండకూడదు. పేతురు, యోహాను, యాకోబులకు యేసుప్రభు ఏదైనా చేయగలడనే నమ్మకం వారికి ఉంది కనుక ఆ ముగ్గురిని నా బిడ్డ లేస్తే బాగుండని బాగా ఎక్కువగా ఎదురు చూస్తుంటారు తల్లిదండ్రులు కనుక వారిని తప్ప ఎవరిని తీసుకుపోలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఒకే ఆత్మ ఉంది, దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మిండు కనుకనే చనిపోయిందన్నా కానీ తిరిగి రాలే. అందుకే అపనమ్మకము, అవిశ్వాసం ఉన్న వారందరి ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఎవరైతే నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నారో వారిని మాత్రమే ఆ ఇంట్లోకి రానిచ్చిండు. చచ్చిపోయిన ఆ పాపను బ్రతికిచ్చిండు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దామా? అందుకనే ఇద్దరు ఏకాత్మతో, పౌలు, శీల ఇద్దరు ఒకే ఆత్మతోటి పాటలు పాడిండ్రు, ప్రార్థన చేసిండ్రు. చెరసాలలో ఉన్న పునాదులు అదిరినాయి, వారి సంఖ్యలన్నీ తెంపబడ్డాయి. ఈరోజు మీ కుటుంబంలో, అందరి కుటుంబాలలో అద్భుతం జరగాలంటే ఒకే ఆత్మ కలిగి ఉండాలి, ఏకాత్మతో. నేను చెప్తున్నాను, మీరందరూ మీ మనస్సు ఎవరితోటైతే కలుస్తుందో
కలిసి ఇద్దరిద్దరు ప్రార్థన చేయండి. ఏ బంధిస్తారో అవి బంధించబడతాయి, వేటిని విప్పుతారో అవన్నీ విప్పబడతాయి. అది దేవుడు చెప్పిన వాగ్దానం మనకు. కనుక ఈ యాయీరు ఏమంటున్నాడంటే, నా బిడ్డే బ్రతికి బాగుపడినట్లు నీ వచ్చి దాని మీద చేతులు బ్రతకాలి. బతకడమే కాదు, ఆ బిడ్డ ఏం కావాలి? నువ్వు కూడా బ్రతకాలి, బాగుపడాలి. మీరు బ్రతికి అభివృద్ధి పొందినట్లు యెహోవా మీ పితరులకు చాలు. తర్వాత బ్రతకాలి, బాగుపడాలి. నువ్వు చెప్పండి, ఇగో నువ్వు చాలా కాలం బతకాలి, బాగుపడాలి. బాగుపడడం అంటే ఏంది? రోగం కాదు, అభివృద్ధి చెందాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు బతకాలి, అభివృద్ధి పొందాలి. ఇప్పటి వరకు నీ జీవితంలో అభివృద్ధి లేదేమో, ఈ దినం నుండి నువ్వు ఆర్థికంగా అభివృద్ధి పొందాలి. చెప్పండి, ఈ దినం నుండి నువ్వు బ్రతకాలి, బాగుపడాలి. ఆమేన్. నువ్వు పచ్చగా కావాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎట్లా కావాలి? పచ్చగా అయిందని లోకం అంటది. నువ్వు నిజంగానే 23వ దావీదు కీర్తనలో ఏముంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిగా కనబడాలి. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై ఖర్జూరపు వృక్షం వలె మొవ్వవేతూ సారం కలిగి పచ్చగా ఉండాలి. నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ మొక్క మాదిరిగా ఉన్నాను. నువ్వు ఒక ఒలీవ మొక్క మాదిరి కావాలి, ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. బ్రతికి బాగుపడాలి. నువ్వేం చేయాలి? మళ్ళీ చెప్పండి. నువ్వు బతకాలి. అయ్యో నాకేం కావాలి పాస్టరు? ఆత్మీయకంగా బ్రతుకు, ఆత్మీయకంగా బాగుపడు, శారీరకంగా బాగుపడు. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి అప్పిచ్చే వ్యక్తిగా మార్చబడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మందికి చెప్పరేంది? అనేక మందికి వద్దా? అయ్యరా? ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటారా? ఎంతకాలం అడుక్కుందాం? ఈ అడుక్కునే రోగం పోదా మన లోపటి నుంచి? అడుక్కునే రోగం పో నాలో నుంచాను. నేను అడుక్కోలే. ఇప్పుడు బాగా డబ్బులు కాదు, ఆస్తులు ఉన్నాయి. ఉన్నాయి పాస్టర్, ఉన్నాయి. 2-3 ఫ్లాట్లు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. ఇయ్యరాదు అనకండి. సరే, ఒకటి చెప్తా వినండి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు బ్రతకాలి. ఏం కావాలి? మీరు బ్రతకాలి. చెప్పాలి. మీరు ఏం కావాలి? బాగుపడాలి, అభివృద్ధి కావాలి. చూడండి, మీరు బ్రతికి అభివృద్ధి. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్తావా? నేను యథార్థంగా కోరుకుంటున్నాండి, మీరు అందరూ అభివృద్ధి కావాలి. నువ్వు అభివృద్ధి కావాలి సిస్టర్. చెప్పు బ్రదర్, నువ్వు అభివృద్ధి కావాలి. నువ్వు అభివృద్ధి కావాలంటే టయానికి చర్చికి రా. శ్రీరాములు ఏడికిరా? సిస్టర్స్ యవన కాలంలో ఉన్నారు. నేను చెప్తున్నాను. ఒక ఆయన రాస్తుండు, 40 ఏండ్ల లోపట్నంట స్థిరపడాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 40 ఏండ్ల లోపల మనం ఏం కావాలంట? స్థిరపడాలట. రైట్. దాన్ని ఆ రాసింది మొత్తం నేను చెప్పను. నువ్వు బ్రతకాలి, అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి అని అంటే, టయానికి మందిరానికి రా. డుమ్మ కొట్టకుండా రా. ఆదివారాలు మీ చాలా బిజీ. నువ్వు నరకంలో కూడా బిజీ ఉంటుంది మనుషులకు. నరకంలో ఫుల్ బిజీ. ఏం బిజీయో తెలుసా? కేకలు, నాన్ స్టాప్ బిజీ. నువ్వు నరకానికి పోయినాక ఈడ బిజీ అయిన వాళ్ళు ఆడ. కానీ యేసయ్య కొరకు బ్రతకాలనుకున్నా సరే, బ్రతకాలి. నువ్వు అభివృద్ధి పొందాలి అని అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆయన ఎదుకొచ్చివాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి. ఓకే, మళ్ళీ చెప్తారా? నువ్వు బతకాలి, అభివృద్ధి పొందాలి. ఈ అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? చూడండి, 8వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తామా? నువ్వు సంపాదించుకోవడానికి సామర్థ్యము కలగజేసేది ఆయనే. మోకరిద్దాం. నువ్వు సంపాదించుకోవడానికి భాగ్యాన్ని,
సంపాదించుకోవడానికి, ఈ లోకములో నువ్వు ఐశ్వర్యవంతురాలుగా మార్చడానికి, ఐశ్వర్యవంతులుగా మార్చడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని కలగజేస్తాడట. అందరం మోకరిద్దామా? యాయిరు ఒక గొప్ప అధికారి యేసుప్రభు పాదాలను పట్టుకొని అడుగుతూ ఉన్నాడు. యేసుప్రభు పాదాలు ఎక్కడున్నాయో తెలుసా? ఈ మందిరం ఆయన పాదపీఠము. అందరూ మోకరించాలి. మీరు బ్రతికి బాగుపడునట్టు, బ్రతికి అభివృద్ధి పొందునట్టు, నీవు ఐశ్వర్యవంతులుగా మార్చడం కొరకు సామర్థ్యాన్ని నా దేవుడు ఇస్తాను అంటున్నాడు. నీకు సామర్థ్యాన్ని నేనే ఇస్తాను. ఆ మాట మళ్ళీ చదవండి నాన్న. సామర్థ్యాన్ని మీరు తన నిబంధనను నేటి వల్ల స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. పైన ఇంకా వచనాలు ఏముంటాయనంటే, పైన వచనాలు ఆ సామర్థ్యాన్ని సంపాదించుకోవడానికి, సామర్థ్యాన్ని దేవుడు నువ్వు క్రమంగా బతికితే నీకు మంచి ఆలోచన ఇస్తాడు. ఏ వ్యాపారం చేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు, ఎలాగ వెళితే నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళతావని చక్కటి ఆలోచన దేవుడు నీకు చెప్పి ఆయన ఆలోచన ప్రకారం నిన్ను నడిపించి, ఎస్ కింద వచ్చిన ఏమంటాడంటే, సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యం కలగజేవాడు ఆయనే నీకు సామర్థ్యాన్ని కలగజేసేవాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తు యేసు యొక్క కృపను చదవండి నానాది. మిగతా వారెవరు అందరు కళ్ళు మూసుకోండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు, కలిగిన వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను. క్రీస్తు యేసు యొక్క కృపను మీరు ఎరుగుదురు. 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మిమ్మల్ని ధనవంతులు చేయాలని ఒక గొప్ప అధికారి యేసుక్రీస్తు కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడు. ఈరోజు సమయం ఇంకా 10 నిమిషాలు ఉంది 2కు. మీరు ఆయన కాళ్ళు పట్టుకుంటారా? అయ్యా, ఆ రోజు ఆయనకున్న సమస్య నా బిడ్డ బ్రతికి బాగుపడినట్లు. దయవించి ప్రతి ఒక్కరు, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, కనుమయ్యి అందరూ ఈరోజు నీ జీవితంలో అభివృద్ధి కనబడతలేదు. నీ జీవితంలో మొత్తం అసమాధానమే, అశాంతి, నెమ్మది లేదు. ఎటు చూసిన ఓటమి. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. భార్యాభర్తల పిల్లల మధ్యలో సమాధానం లేదు. అసమాధానం, అశాంతి, ఎక్కడో వెలితి, నా భవిష్యత్ ఏమైపోతుందో అని టెన్షన్. ఎందుకు ఇలాంటి టెన్షన్లు, ఇలాంటి వేదనలు, ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాలు? ఒక సంపూర్ణమైన నిరీక్షణ లేనటువంటి జీవితం. తప్పక నేను మంచి స్థితిలో ఉంటాను అనే నమ్మకం లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో గుండా నువ్వు వెళుతున్నావు? ఇలాంటి పరిస్థితులకు కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో క్రమం లేకపోవడమే. మేలైనది చెయ్యాలని తెలిసి కూడా చేయకపోవడమే. భారంతో అడుగు, అయ్యా నేను ఎక్కడ క్రమం తప్పి బ్రతుకుతున్నానో, నా జీవితంలో ఎక్కడ క్రమం లేదో నాకు క్రమాన్ని నేర్పించు. బైబిల్ చెప్తుంది, ఆయన ఏమైతే చెప్పాడో ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకాలి.
క్రమము లేని జీవితము, అందుకే అపజయము, ఓటమి. నీ జీవితంలో నీకన్నీ అపజయాలే, ఓటమి పాలవుతున్నావు. ఓటమి 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 పాలు కావడం దేవునికి ఇష్టం లేదు. రోగాల పాలు కావడం దేవునికి ఇష్టం లేదు. సమస్యల సుడిగుండంలో నువ్వు మునిగిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుడి చేతిలో నిన్ను, ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు నా సొత్తు, నువ్వు బతికి బాగుపడాలి. ఆయన నీ కోసం ఎన్నో ఆశలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆశ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీలోనికి తగ్గింపు రావాలి, నీలోనికి దీనత్వం రావాలి, నీలో ఒక నమ్మకం రావాలి, నీలో ఒక విశ్వాసం అనేది నీకు అవసరము. క్రమం లేకుండా ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో ఆరే పరలోక రాజ్యంలో ఉంటారు. దయచూపి కన్నీరు కారుస్తా. నీ జీవితంలో ఓటమికి కారణం, నీ జీవితంలో ఇంకా సక్సెస్ఫుల్ కాకపోవడానికి కారణం, అభివృద్ధిలోనికి రాకపోవడానికి కారణం ఏంటంటే నీ అవిధేయత. మందిరానికి రావాలని తెలుసు, రాలే. పరిచర్య చేయాలని తెలుసు, చెయ్యవు. ఎక్కడ క్రమం ఉంది దేవుని విషయంలో? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని తెలుసు, సహోదరుని ప్రేమించాలని తెలుసు, నీ మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలని తెలుసు. గాయపరిచే మాటలు, తక్కువ చేసే మాటలు, నిందించే మాటలు, తెలియని గర్వము, నాకే భక్తి ఉందనే గర్వం, నేనే ప్రార్థన పరురాలనే గర్వము, బయటికి కనబడని దేవునికి ఇష్టం లేని ఎన్నో లక్షణాలు మనలో ఉన్నాయి. ఈరోజు వాటన్నిటిని తీసేసుకుందామా? దేవుడికి నీ ఎడల దేవునికి ఒక ఆశ ఉంది. నువ్వు బ్రతికి బాగుపడాలనే ఆశ, ఒక ఆశ ఉంది. అందరం నోరు తెలిసి గట్టిగా నీ నోరెంత ఉందో అంత, యేసయ్యా నేను బాగుపడలేకపోతున్నాను, యేసయ్యా, అందరం అడుగుదామా? యేసయ్యా నేను ఎక్కడ పడిపోతున్నానో నాకు తెలియటం లేదు నాయనా, నేను బాగుపడేటట్లు, నేను అభివృద్ధి పొందేటట్లు, పెద్దవాళ్ళైతే ప్రభువా నా పిల్లలు అభివృద్ధి అయ్యేటట్లు సహాయం చెయ్యయ్యా, నా మన్మరాలు అభివృద్ధి అయ్యేటట్లు అందరూ నోరు తెరిచి గట్టిగా అడుగుదాము. యేసయ్యా ఓ నేను బ్రతికి బాగుపడేటట్లు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నా పిల్లలు బాగుపడేటట్టు సహాయం చెయ్యయ్యా. నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, వాగ్దానాలన్నీ ఉన్నట్టుగానే ఉన్నాయి, కానీ నా జీవితంలో వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడలేదు. దయవుంచి గట్టిగా అడుగుదాము. నీ నోరు అంత తెలుసు అడుగు. యేసయ్యా నేను బాగుపడి, నేను బ్రతకాలి, నేను బాగుపడాలయ్యా. దావీదు కుమారుడా నేను బ్రతికి బాగుపడాలి, నా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా పిల్లలకు నేను దీవెనకరంగా ఉండాలి. అయ్యా నేను బ్రతికి బాగుపడినట్లు, యేసయ్యా నేను బ్రతికి బాగుపడినట్లు నాకు సహాయము చెయ్యయ్యా. అనేక విషయాలు క్రమమైన జీవితం నాలో లేదు నాయన. మీరు ఎంత ప్రేమతో మీరు బ్రతికి అభివృద్ధి పొందినట్లు దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం జీవించాలి అని
మరి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్నిచ్చాడు, మంచి మందిరాన్ని ఇచ్చాడు. అయినా సోమరితనం నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకుంటున్నావు ఏం కాదు, మనుషుల వైపు చూస్తున్నావు. ముసలిగైనక మనం ఏం చేయలేము. 50 ఏళ్ల తర్వాత మనం ఏం చేయలేం. ఏం చేసినా 50 ఏళ్ల లోపలనే ప్రభు కోసం పరిగెత్తాలనుకున్నా, ప్రభు కోసం పని చేయాలన్నా, ఏం చేయాలన్నా 50 అందుకే ఇంకా 50 ఏళ్లలోకి రానటువంటి వారు ఓ మంచి తీర్మానం చేసుకుని ప్రభు కోసం, అంటే 50 ఏళ్ల తర్వాత చేయొద్దని నా ఉద్దేశం కాదు. ఆ లోపల ఉన్నవారు ఓ మంచి తీర్మానం తీసుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి అందరూ తీసుకోవాలి. మరి ముఖ్యంగా ప్రభు కోసం పరిగెత్తడానికి తీర్మానం చేసుకోండి. ఆ లోపల నీవు పరిగెత్తగలవు. ఎవరు మన కోసం ప్రాణం ప్రభు యేసుక్రీస్తు మనందరి కోసమైన రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచిన యేసు ప్రభు భూమికి రాబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, యాయీరు అనే అధికారి వచ్చి అంటున్నాడు, నా బిడ్డ బ్రతికి బాగుపడినట్లు నీ వచ్చి చేతులుంచు అంటున్నాడు. బ్రతకడమే కాదు, ఆ బిడ్డ రానున్న దినాలలో బాగుపడాలి, అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగూ ఆశీర్వదించు నా బిడ్డ దగ్గరికి వచ్చి అంటున్నాడు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 8లో మీరు బ్రతికి అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలి అని అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి అంటున్నారు. మీరు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో మరి భాగ్యము సంపాదించుకున్నట్లు ఆయననే మీకు సామర్థ్యాన్ని కలగజేస్తాడని ఉంది. కనుక నీ వాక్యము సత్యము నాయన, నీ వాక్యములో జీవముంది నాయన. నీ వాక్యాన్ని మేము గ్రహించలేక మా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ, మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ మేము పొందుకోవలసిన ఆశీర్వాదాలు పొందుకోకూడని అవమానాలను, పొందుకోకూడని నష్టాలను, పొందుకోకూడని అవమానాలను, ఇబ్బందులను పొందుకుంటున్నాం. దయవుంచి మా తప్పులను, దోషములను క్షమించి మీరు మా కోసం ఏ వాగ్దానం అయితే చేశారో మేము బ్రతికి, యాయిర్ అంటున్నాడు నా బిడ్డ బతికి బాగుపడాలంటున్నాడు. మీరంటున్నారు మీరు బ్రతికి అభివృద్ధి పొందాలి అని మీరంటున్నారు. అభివృద్ధి పొందుకోవడం కొరకు సామర్థ్యాన్ని నేనే మీకు కలగజేస్తాను అని అంటున్నారు. ఎస్, అట్టి కృపను పొందుకొని ఎప్పుడు ఆ సామర్థ్యాన్ని కలగజేస్తాడంటే నీ ఆజ్ఞల ప్రకారం బ్రతికినప్పుడు. అవును తండ్రి, ఈ లోకంలో అనేక మంది నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికి వారు ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ప్రజలు కోట్ల కొలది ఉన్నారు. వాళ్ళని మేము చూస్తున్నాము, కానీ మా బ్రతుకులను సరిచేసుకోలేకపోతున్నాం. ఈరోజు వాక్యం విన్న మేము నాయన చెయ్యాలని తెలిసి చేయకపోతే అది పాపము అని మేము చదువుకున్నాం. కనుక పాపానికి శాపం ఉంది, పాపానికి మరణం ఉంది, పాపము నష్టాన్ని తెస్తుంది. కనుక ఆజ్ఞాతిక్రమం లేకుండా ఆజ్ఞల ప్రకారం జీవించి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ, చిన్నపిల్లలను, యవనస్తులను, మధ్య వయసులో ఉన్నవారిని, వృద్ధాప్యములో ఉన్న వారిని కూడా నా తండ్రి దయచూపి మీరు అభివృద్ధిలోనికి తీసుకురమ్మని బ్రతిమలాడుతున్నాను. యేసయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. దయవుంచి నీ రక్తం చేత కడగబడిన నీ బిడ్డలను, వారి జీవితాలను సరిచేసి అభివృద్ధిలోనికి తీసుకురమ్మని బ్రతిమలాడుతూ నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను, దశమ భాగములను దీవించండి. అవి మీ పని కొరకు, మీ సేవలో వాడుకోండి. దశమ భాగములు ఇచ్చిన బిడ్డలను వర్ధిల్ల చేయమని అడుగుతూ మరొకసారి నా తండ్రి, ఇదిగో నా ప్రభా, బిడ్డలందరినీ అభివృద్ధిలోనికి తీసుకురమ్మని, అందరి అవసరతలు తీర్చమని, ఇశ్రాయేలు దేశానికి దయ ఉంచి క్షేమమునివ్వమని
నా దేశ ప్రజలను రక్షించమని, నా దేశానికి క్షేమమునివ్వమని, నా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకు రక్షణనివ్వమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, నీ బిడ్డలు ఏ వేదనతో ఏ బాధతో ఉన్నారో వారికి ఉన్న బాధ నుండి, సమస్యల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడిపించి కృపను క్షేమమునివ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును భూలోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రవేశ నామమునికి సంపూర్ణ విజయం కలుగుగాక. ప్రభువైన యేసు యేసు రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా.